నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా గ్రామ దేవతలను ఏ విధంగా పూజిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మేడారం సమ్మక్క సారక్కల జాతర ప్రారంభమవుతోంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరను దర్శనం చేసుకున్నట్లయితే సమ్మక్క సారక్క గ్రామ దేవతల అనుగ్రహానికి పాత్రులై అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ జాతర దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళాలి. గ్రామ దేవతల దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఒక కుండ తీసుకొని ఆ కుండ మొత్తం పూర్తిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండలో జలము పోసి ఆ జలంలో రకరకాల పుష్పాలు వేపాకులు వేసి ఆ జలముతో గ్రామ దేవతలకు అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దీన్ని వారాభిషేకం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు గ్రామ దేవతలను పూజించే సమయంలో గ్రామ దేవతలకి పసుపు కలిపి నీటితో అభిషేకం చేయటం, పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించడం, గ్రామ దేవతలకి పుష్పాల మాలికలు నిమ్మకాయల దండలు అలంకరించడం, గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గ్రామ దేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కోసం చద్దన్నం నైవేద్యంగా సమర్పించడం, అలాగే పులగం నివేదన చేయటం ద్వారా, బెల్లం దోశ నివేదన చేయటం ద్వారా గ్రామ దేవతల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే పూజా మందిరంలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపాన్ని గీసి ఆ రూపం మధ్యలో కుంకుమతో అడ్డంగా 3 గీతలు గీసి ఆ గీతల మధ్యలో కుంకుమ బొట్లు అలంకరించి ఆ రూపును గ్రామదేవతా స్వరూపంగా భావించుకొని గృహంలోనే పెరుగన్న నివేదన చేసి దాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గ్రామదేవతల అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. కన్ను ప్రత్యక్ష జగత్తును చూడడానికి పనికొస్తుంది. మనస్సు ఒక ఊహ, ఒక అనుభవం, ఒక అంచనా, ఒక భావం వేయడానికి పనికొస్తుంది. ఇక మూడవది వాక్కు. ఈ వాక్కు అవతలవాడి వాక్కు వల్ల నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, నీ వాక్కు వల్ల వాడు తెలుసుకోగలుగుతున్నాడు, నీకు తెలిసింది వాడికి చెప్పగలుగుతున్నావు. ఈ మూడే మనలో పనిచేస్తున్నటువంటి చైతన్య స్వరూపాలు. ఈ మూడే వాటి వల్ల ఒకరిని తెలుసుకోగలుగుతున్నాం, ఇంకొకరికి తెలియజేయగలుగుతున్నాం. ఈ మూడు ప్రతి వాళ్ళకి జ్యోతులు, జ్ఞాన కేంద్రాలు. ఈ మూడు అందరికీ తెలుసు. కానీ ఈ మూడు అంటే కన్ను కానీ, మనస్సు కానీ, వాక్కు కానీ దాన్ని ప్రకాశింపజేయలేదు అంటే నువ్వు దాన్ని కంటితో చూడలేవు, ఇంద్రియాలతో తెలుసుకోలేవు, మనస్సుతో ఊహించలేవు, వాక్కుతో వర్ణించలేవు. ఇది దీని యొక్క భావం అంటే ఇక్కడ. కనుక ఈ మూడిటికి దొరకదు, త్రికరణాలకి దొరకదు. అదేవిధంగా ఈ మూడు దానివల్ల ప్రకాశిస్తున్నాయంటే ఈ త్రికరణాలు ఆయన వల్ల ప్రకాశిస్తున్నాయి. అంటే ఏ త్రికరణాలు ఆయన వల్ల ప్రకాశిస్తున్నాయో ఆ త్రికరణాలు ఆయన తెలుసుకోలేవండి. అది వచ్చింది విషయం. అందుకు బృహదారణ్యకం చెప్తోంది, ఆయన భూమిలో ఉంటాడు, భూమి ఆయన తెలుసుకోలేదు, ఆయన నీటిలో ఉంటాడు, నీరు ఆయన తెలుసుకోలేదు. ఆయన అన్నీ తెలుసుకోగలడు, అన్నీ తెలుసుకునేవాడు సర్వజ్ఞుడు. కనుక ఇప్పుడు ఇంద్రియాలు తాను తెలుసుకోలేవు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే వీటితో ఏవి చూసావో అదే నిర్ధారించక ఆయనకి వాటి నిర్ధారణ దొరకడు. అందుకే సూర్య చంద్ర అగ్నులు ఆయన ప్రకాశింపజేయలేవు ఆ పరంధామమును, తత్పదాన్ని. అంటే మనసు కానీ, దృష్టి కానీ, వాక్కు కానీ ఈ మూడు కూడా అని తెలుసుకోలేవు. అంటే ఇక్కడ కన్ను అనగానే శరీరం మొత్తం తెలుస్తుంది. అందుకే శరీరంతో అన్నాడు ఇక్కడ. ఇంకొక అర్థం ఏంటంటే ప్రమాణాలు 3. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా ప్రమాణం ఒకటి ఉంటుంది. ప్రమాణం అంటే ఒక ఆధారంగా తెలుసుకోవడానికి పనికొచ్చేది ప్రమాణము. ఆ 3 ప్రమాణాలు, మొదటిది ప్రత్యక్ష ప్రమాణం. ప్రతి వాడికి కూడాను ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు ఈ మైక్ నల్లగా ఉన్నది, దీనికి మీరు పుస్తకాలు రిఫర్ చేయాలా లేదా ధ్యానం చేయాలా? కంటికి కనబడుతుంది. కంటికి ఇంద్రియాలకి కనబడేవని ప్రత్యక్షాలు. కన్ను అనగానే అక్షయ మాత్రమే కాదు, అక్షములు, ప్రత్యక్షం. అక్షములు ఇంద్రియాలకు దొరికేవన్నీ కూడా వేప చేదుగా ఉంటుంది. అందరికీ తెలిసినదే. వేప చేదుగా ఉంటుందండి నేను ఉపన్యాసం చెప్పాలా?
భలే చెప్పారండి, వేప చేదుగా ఉంటుందని, బెల్లం తీయగా ఉంటుందని. భలే భలే అని మీరు అనరు, నేను అన్నా, అందరికీ తెలిసిందే ప్రత్యక్ష ప్రమాణం. ఇక రెండవది మనస్సు. మనస్సు ఎప్పుడు చేసే ప్రమాణం ఏంటంటే అనుమాన ప్రమాణం. ఇది అంటే ఇది ఉంది కనుక దీన్ని బట్టి ఊహిస్తూ మరొకటి చెప్పడం. అది భగవంతుడు మనస్సుకి ఇచ్చిన గొప్ప శక్తి. కానీ ఒకదాన్ని బట్టి మరొకటి ఊహించుకోవడం. ఎలాంటిదంటే నిప్పు పొగరు చూసావు, పొగుందంటే నిప్పు ఉంటుందని ఊహించావు. ఇది అనుమాన ప్రమాణం. ఇది మనస్సు యొక్క పని. కానీ మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, రెండవది అనుమాన ప్రమాణం. మూడవ ప్రమాణం ఒకటి ఉన్నది. ఈ రెండిటి వల్ల తెలుసుకోలేని దాన్ని తెలియజేసేది ఒకటి ఉంది, శాస్త్రం. శాస్త్ర ప్రమాణం. శాస్త్ర ప్రమాణం పరమాత్మని ఇవ్వగలదా అన్నాడు ఇక్కడ. వాగ్వైఖరి, శబ్దఝరి ఇవన్నీ పరమాత్మను తెలియజేయగలవా? కనుక శాస్త్రములంటే ఏంటంటే వాక్కులేగా. కనుక పావక అంటే వాక్కు. మొదట చెప్పినది సూర్య అంటే ప్రత్యక్ష ప్రమాణం, శశాంక అంటే అనుమాన ప్రమాణం, పావక అంటే శబ్ద ప్రమాణం. ఈ మూడు ప్రమాణాలతో తెలియబడదు కనుక అప్రమేయ అన్నారు ఇక్కడ. ఆ ప్రమాణములకు అతీతుడు, ప్రమాణాతీతుడండి ఇక్కడ. శాస్త్రంతో మొత్తం తెలుసుకోగలవా? శాస్త్రం చెప్పేస్తుందండి. హైదరాబాద్ రూట్ మ్యాప్ పెట్టుకున్నాం, అది శాస్త్రం. హైదరాబాద్ వచ్చేస్తుందా? శాస్త్రాలు రూట్ మ్యాపులు లాంటివి, డైరెక్షన్ బోర్డులు లాంటివి. అది చూసినంత మాత్రం హైదరాబాద్ బోర్డు కనుకనే భలే భలే అని చెప్పి ఆనందంగా దండేసి దానికి అది ఇండికేటరే. దాన్ని అనుసరించి నువ్వు సాధన చేయాల్సిందే. అందుకే వాక్కు కూడా దొరకదు అది చెప్పడం దానిలో ఉన్న ఉద్దేశం. అదే మూడు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఉంటుంది ఆ తత్వం అక్కడ. అందుకే సూర్య శశాంక పావకులు దాన్ని ప్రకాశింపజేయలేరు. అందుకే అది కేవలం స్వానుభవైక వేద్యం అంటారు. బ్రహ్మానుభవం కేవలం అనుభవైక వేద్యం. అది ఇలా ఉంటుందని చెప్పలేరు. మరి ఇంత ఉపన్యాసం ఎందుకండి అంటే అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నించడానికి కావలసిన ప్రేరణ ఇవ్వడానికి ప్రవచనం. కానీ మాట అనుభవాన్ని ఇవ్వదు, శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు. లడ్డూ గురించి చెప్పిన ఉపన్యాసం లడ్డూ రుచినివ్వదు. అయితే లడ్డూ ఎలా చేయాలి అనేటువంటి పద్ధతి తెలుస్తుంది. అది తెలియకపోతే ఎలాగా? నువ్వు ఎలా చేసుకుంటావు మరి? అందుకే వంట పుస్తకమో వంటల కార్యక్రమమో చూసుకుంటూ చేయాల్సిందే కదా. కనుక వంటల కార్యక్రమం వంట కాదు, దానివల్ల తయారు చేసుకోవాలి. అది వాక్కు తెలియజేయదు అంటే అనుభూతి వీటికి అతీతమైనది అని చెప్పడం. తత్స్వరూపం ఆయన. ఆ స్వరూపాన్ని పొందేవా మరి వెనక్కి రావు. తద్ధామ పరమం మమ. ఈ మూడింటికి అందనిది గరకనే దాని తద్ధామం అన్నారు, అంతే, ఇంకోట్లేదు ఇక్కడ. తత్తది, దాన్ని మించింది మరొకట్లేదు కనుక పరమం అది. అదేదో కదా నాదే అన్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ. అది ఆయన స్వరూపమే. మాటి మాటికి ఎదురుగా కనబడుతున్నటువంటి ఒక మహా ఆజానుబాహుడు. ఆ అందం ఏమని చెప్పేది? అది ఈ పరిమితి లేక కాదయ్యా, తద్ధామ బ్రహ్మమ్మ తెలుసుకో, తన స్వరూపాన్ని చెప్తున్నాడు. అయితే మరి జీవులందరూ ఎక్కడి నుంచి కలిగారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోత యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయ. మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఇది శాస్త్రం. అందుకే చాలా పదునుగా చెప్తున్నాడు భగవానుడు. ఈ జీవలోకే, జీవలోకే అంటే జీవానాం లోకే, జీవించువారి లోకం. జీవించువారంటే బ్రతికేవారు, బ్రతికేవారందరూను జీవలోకే. ఇక్కడ సాధన మనుష్యులకే గనక జీవలోకే అంటే మనుష్యలోకే అని అర్థం ఇక్కడ. అందుకని జీవలోకే అంటే కోతి కుక్క కూడా వచ్చి కూర్చుంటాయి అంటే వాడికి సాధన ఏం లేదు, మనుష్యుల కోసమే. జీవలోకం అందరిదేనా, మనుష్యులుగా చెప్తున్నాడు. జీవలోకే మమే వాంశ జీవభూత సనాతన. అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. ఈ జీవలోకమునందు నా అంశయే జీవభూతముగా ఉన్నది. అది ఎటువంటిది? సనాతన. అది సనాతనమైనది, శాశ్వతమైనది అన్నాడు ఇక్కడ. అంటే జీవులంతా ఎవరు? ఆయన అంశలు. మమ అంశ. మమ అంశ అంటే పరమాత్మ యొక్క అంశలు. ఎవరు? జీవులందరూ పరమాత్మ యొక్క అంశలే. సనాతనులు, వీళ్ళు ఎప్పుడు ఉండేవారు జీవుడు, అంతేగాని ఎప్పుడు పోయేవాడా? జీవుడు ఎప్పుడు ఉండేవాడే. జీవుడు ఎందులో ఉన్నాడో శరీరాలు పోతాయి, కానీ జీవుడు ఎప్పుడు ఉండేవాడే. అందుకే సనాతన, శాశ్వతమైన జీవులు లేదా జీవుడు. మమైవాంశ ఏకవచనంలో చెప్తున్నాడు. జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడెవడో వాడు జీవభూతుడు. ఆ జీవభూత శబ్దం బాగుందండి ఇక్కడ. మమైవాంశ జీవ అనకుండా జీవభూత అన్నాడు ఇక్కడ. ఆ పదంలో ఉన్న గొప్పతనం అంటే జీవుడుగా వ్యవహరింపబడుతున్నవాడెవడైతే ఉన్నాడో వాడు నా అంశయే. అంటే వ్యవహార దృష్టితో అంశ, పరమార్థ దృష్టితో అదే. ఇది చెప్పడం ఇందులో ఉన్న మమ అద్భుతమైన భావం. సరే, ఆ లోతు తెలుసుకుందాం. మొత్తం జీవులందరూ ఎవరండి? పరమాత్మ యొక్క అంశాలు. ఇది పట్టుకుని మీరే అన్నారా అంశాలని? అంశ అంటే తునక, పార్ట్. కనుక పరమాత్మ యొక్క తునకలు గనక వీళ్ళు అల్పులు, ఆయన గొప్పవాడయ్యా. ఇది అర్థమైపోయింది కదా మనకి. ఇది అల్పం, అది అధికం. అంటే జీవుడు ఈశ్వరుడు రెండున్నాయి కదా.
అంటే లేవని నేను అన్నానా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఉన్నాయనే ఎంతవరకు ఉపాధి తాదాత్మ్యం ఉంటుందో అంతవరకు జీవభావం ఉంటుంది. కానీ ఉపాధిలో ఉన్న చైతన్యం ఉపాధిది అనుకున్న భ్రాంతి వల్ల జీవభావం ఉంది. కానీ చైతన్యం ఉపాధిది కాదు. ఉపాధికి నాకు కూడా చైతన్యం ఎవడో అదే నా యొక్క అసలు స్వరూపం తెలుసుకుంటేనే అద్వైతం. తెలిసే వరకు ద్వైతమే, వ్యవహారం ద్వైతమే, ఒప్పుకోవాల్సిందే. అందుకే అద్వైతం గురించి కబుర్లాడే వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు, కానీ అసలైన అద్వైతి కోట్లలో ఒకడు కూడా దొరకడు. శాస్త్రవాదం ప్రకారంగా అద్వైత ప్రతిపాదన చేసేవారు కూడా వ్యవహారంలో ద్వైతులే, తెలుసుకోండి ఇక్కడ. అయినప్పటికీ మరి అద్వైతాన్ని ఎందుకు చెప్పుకోవడం అంటే, అద్వైతం మనకు సత్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ద్వైత భ్రాంతికి లోను కాకుండా ద్వైత జగత్తుని సాధనగా చక్కగా వాడుకుంటాం. అందుకోసం చెప్పుకోవడమే తప్ప అద్వైతమా విశిష్టాద్వైతం ఎవరైనా అదే చేస్తున్నారు. ద్వైతులైనా పూజలు పునస్కారాలు చేస్తున్నారు. వ్యవహారంలో ద్వైతం ఉంటుంది, ద్వైతం ఉన్నంతసేపు ఉంటుంది. అయితే అద్వైతం మీద అవగాహన ఉన్నవాడు ద్వైత ప్రపంచంలో ఎలా ఉంటాడు అనే దానికి వాడు చేతిలో దీపం పెట్టుకుని నడుస్తున్నట్టు నడుస్తాడు. ఇక్కడ వాడు అసలు దృష్టి ఏకత్వం మీద ఉన్నప్పటికీ ఆ ఏకత్వం సిద్ధించే వరకు దేహవద్భిహి, దేహభావం ఉన్నంత వరకు కూడాను నేను ఈశ్వరుడు ఒకటే అనే కాకుండా నేను ఈశ్వరుడికి దాసుణ్ణని నిరహంకారంగా సమర్పణాభావంతో అనన్యభక్తితో ఆశ్రయించవలసినదే. ముందు ఆయనకి దాసుడిని పట్టుకుంటే తర్వాత దాసభావం పోయి సౌహంభావం తర్వాత వస్తుంది. ఈ విషయం మనం ఇంచుమించు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ముందు బుద్ధి అటు తిరగాలి కదా, తిరిగితే అటు తర్వాత అది నువ్వు ఒకటా కాదా తర్వాత ముందు బుద్ధి అటు తిరగాలి. అది తిప్పడమే మహా కష్టమైపోతుంది. తిప్పకుండానే ఇటు కూర్చుని అది నేను ఒకటేనా కానా అని చర్చ చేస్తూ ఉంటే అది మళ్ళీ లోక వ్యవహారం అయిపోతుంది. తెలుసుకోండి, ఇక్కడ బుద్ధి అటు తిప్పడం మొదలు ప్రయాణం చేయాలి. కలిసాక తెలుస్తుంది. కలిసే వరకు మాత్రం అనంతత్వాన్ని భావన చేయాలి తప్ప తన అల్పత్వాన్ని భావించరాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అనంతత్వ భావన చేసి నీ అనంతత్వాన్ని తర్వాత తెలుసుకోగలగాలి. ఇక్కడ అందుకే బ్రహ్మపద చింతనే ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ ద్వాదశి. దీన్నే మనం తిలా ద్వాదశి అని కూడా అంటాం. తిలలు అంటే నువ్వులు. ఆ నువ్వుల తైలం దేహానికి మర్దించుకొని అభ్యంగన స్నానం చేసి ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును తిలలతో కనుక పూజించి, అంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసి దీపదానం కనుక చేసినట్లయితే, తిలలను కనుక నివేదన చేసినట్లయితే సకల కార్యాల్లో కూడాను జయం వచ్చి తీరుతుంది. విజయసిద్ధికి ఈ తిలా ద్వాదశి ఎంతగానో సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఈనాడు తిలా హోమం కూడా చేయటం వల్ల, తిలాభక్షణ చేయటం వలన చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. అందుచేతనే నూజీడీలు, నువ్వులతో చేసిన జీడీలు గోమాతకు తినిపించడం, నూజీడీలను 10 మందికి పంచడం ఈరోజు ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వ సంపదలు కూడాను వచ్చి తీరతాయి సుమా. ఈరోజు ద్వాదశి కాబట్టి దీన్నే వరాహ ద్వాదశి అని కూడా పిలుస్తారు. వరాహ స్వరూపం విష్ణుమూర్తి అవతారాల్లో చాలా విశిష్టవంతమైనటువంటిది. భూమాతను రక్షించినటువంటి గొప్ప విశేషం, భూమిని సంరక్షించినటువంటి విశేషం ఆ యొక్క వరాహ స్వరూపంలో దాగిన అత్యంత కీలకవంతమైనటువంటి అవతార తత్వం. కాబట్టి విష్ణుదేవుని పూజ చేసి మనం ఆరోగ్యప్రదమైన ఆనందకరమైన జీవితాన్ని పొందుదామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 6:16 తిథి ద్వాదశి మధ్యాహ్నం 11:29 వరకు, నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 2:19 వరకు, వర్జం రాత్రి 11:07 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 11:42 నుంచి 1:26 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:20. నేటి విశేషం: భీష్మద్వాదశి, భీమద్వాదశి, ప్రహ్లాదద్వాదశి, వరాహద్వాదశి, ప్రదోషం అనే విశేషాలు ఉన్నాయి. మామూలుగా భీష్మద్వాదశి, భీమద్వాదశి అనేది పాలన చేయడానికి సంబంధించినవి. ఇక ప్రహ్లాదద్వాదశి అనేటువంటిది ప్రహ్లాదుని పూజించుకోవడానికి సంబంధించినది. వరాహద్వాదశి అంటే శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నరనారాయణాత్మనే నమః అనే మంత్రం జపించుకున్నట్లయితే, వరాహస్వామిని పూజించుకున్నట్లయితే భూమి సంబంధమైనటువంటి తగాదాలు కానీ, భూమి సంబంధమైన వాస్తు దోషాలు కానీ తొలగిపోతాయి. అలాగనే మనకు కొత్తగా భూమిని కొందాం అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించుకుంటూ తులసి పూజ, తులసి దళాలతో పూజ చేయడం ద్వారా విశిష్టమైనటువంటి భూమి లభిస్తుంది. అలాగే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ శంకరుణ్ణి పూజ చేసుకోవడం మంచిది. అయితే ఈరోజు నువ్వులతో పూజ చేయడం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఈ ప్రదోష సమయంలో ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా మంచి ఫలితం సిద్ధిస్తుంది. అలాగనే ఈరోజు ఉపవాసం ఉండడం అనేది ప్రత్యేకంగా చెప్పారు. ఉపవాసం ఉండడం మంచిది. అయితే మరి నిన్నటి రోజున ఏకాదశి వ్రతం చేసినప్పుడు పారణ చేయాలి కదా, అప్పుడు తులసి దళాన్ని నీటిలో వేసుకుని తీర్థంగా తీసుకుని పారణ నిమిత్తం తీసుకుంటున్నాను అంటే ఇటు ద్వాదశికి సంబంధించిన ఉపవాసము భంగము కాదు, అలాగని పారణ చేయని దోషము రాదు. ఇంకా విశేషించి ఈరోజు నువ్వులు నీళ్లలో వేసుకుని స్నానం చేయడం, అలాగే నువ్వులతో విష్ణు పూజ చేయడం, నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాలని నైవేద్యం చేయడం, నువ్వుల నూనెతో దీపం పెట్టడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు దానం చేయడం, ఈ తెరలతో తయారు చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేశాం కదా దాన్ని తినడం, ఇవన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను ఇస్తాయి. పాపాన్ని తొలగిస్తాయి, శనిగ్రహ దోషాలను తొలగిస్తాయి, ఇంకా విశేషించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి నువ్వులను ఇన్ని రకాలుగా వాడడం వల్ల అత్యంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. తిలాహ పాపహరాహ నిత్యం అని అవి పాపాన్ని హరిస్తాయన్నమాట. అలాగే వరాహ కల్పాది అనేటువంటిది కూడా ఉంది కాబట్టి మనం వరాహస్వామిని పూజ చేసుకోవడంతో పాటుగా పితృదేవతారాధన చేయడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు ద్వాదశి పునర్వసు యోగం ఉంది. ఆ యోగం ఉన్నందువలన స్నానం చేసినా దానం చేసినా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. అంటే ఒకసారి దానం చేస్తే 1,00,000 సార్లు దానం చేసినంత ఫలితం వస్తుందన్నమాట. నేటి ఆణిముత్యాలు. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది. అదివో అల్లది
అన్ని యుగాలలోనూ అనేక అవతారములు స్వీకరించాడు. ఏదో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటే అవతారం ఉండదు, అనేక అవతారములు ఉంటాయి. ఎందుకంటే అంశావతారములు, అంశావతారములు, ఆవేశావతారములు, ఇలా భగవంతుని యొక్క అవతారములను విభాగం చేస్తారు. విభాగం చేసినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రయోజనం కోసమని వస్తుంది. వచ్చినప్పుడు ఒక్కొక్క యుగంలో అనేక అవతారములు వస్తూ ఉంటాయి. కానీ ఆ యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ప్రధానమైనదిగా నిర్ణయిస్తారు. ఎందుకు నిర్ణయిస్తారు అంటే అది భగవత్ సంబంధమైనటువంటి ఒక పరమసత్యాన్ని మనందరం మనసులో ఊంచుకోవలసినటువంటి విషయాన్ని లోకానికి విశదీకరిస్తుంది. అన్ని యుగాలలో ఆ పర్వతం ఉన్నట్టే, పేర్లు మారినట్టే భగవంతుడు కూడా అన్ని యుగములయందు, యుగాంతములయందు, యుగ ప్రారంభమునకు పూర్వము కూడా ఉన్నప్పటికీ, ఒక్కొక్క యుగంలో ఎన్నో అవతారములు తీసుకున్నప్పటికీ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ప్రఖ్యాతి. ఆయన కృతేతు నారసింహో భూః త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటేశ్వర. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ప్రధానంగా చెప్తారు. అంటే దాని ఉద్దేశ్యం మిగిలినవి అప్రధానములని కాదు. ఆ అవతారమునందు ఒక వైశిష్ట్యం ఉంటుంది. మీరు ఆ అవతారం గురించి అంత బాగా చదువుకున్నారనుకోండి, ఎక్కడో తళుక్కని మెరిసి దానికి సంబంధించిన విషయం ఉంటుంది. అది బాగా పట్టుకోగలగాలి. దాని చేత ఏ ఏ అవతారములు ఎందుకు వచ్చాయో, ఏ వర్గంలోకి వెడతాయో తెలుస్తుంది. కృతేతు నారసింహో భూః. కృతయుగంలో నరసింహావతారం గొప్పది. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి తిథి నాటి ప్రదోష వేళలో ఆవిర్భవించాడు. కృతయుగంలో నరసింహస్వామి అవతారం అన్ని అవతారాల కన్నా గొప్పది అన్నారు. ఎందువలన అంటే ఆయన ఉగ్రరూపంతో కనపడతాడు పైకి. నిజానికి ఎవరైనా చాలా కోపానికి వశపడిపోయాడు అనుకోండి, ఉత్తర క్షణంలో ఆయన కోల్పోయేది ఏది అంటే ఆలోచన కోల్పోతాడు. ఈ పని చెయ్యొచ్చా, ఈ పని చేయకూడదా ఆలోచన ఉండదు. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. ఆయన ఉగ్ర నరసింహము అని అంటారు. కానీ ఆయనంతటి శాంతమూర్తి లేడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే, ఆయన నరసింహావతారంగా వచ్చేటప్పుడు కేవలం హిరణ్యకశిపుణ్ణి చంపడం ఒకటే దృష్టిలో పెట్టుకుని వచ్చినప్పుడైతే ఆయన ఆవేశమునకు వశపడి ఉండి ఉండవచ్చు. కానీ లోపల ఎంత పరమ ప్రశాంతంగా ఉన్నాడు అంటే, బ్రహ్మగారిచ్చిన వరాలు దృష్టిలో పెట్టుకుని అవి కూడా నిజం అవ్వాలి, లేకపోతే బ్రహ్మగారికి అపఖ్యాతి వస్తుంది. ఆయన హిరణ్యకశిపుడికి వరమిచ్చాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములోకాధీశ ఇప్పించవే అని అడిగాడు. పగలు చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న వాటితో చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటితో చచ్చిపోకూడదు, నరుల చేత చావకూడదు, మృగముల చేత చావకూడదు, పక్షుల చేత చావకూడదు, అస్త్రముల చేత చావకూడదు, శస్త్రముల చేత చావకూడదు, గాలిలో నీటిలో పంచభూతములతో యక్షరాక్షస గంధర్వ కిందెర కింపురుషాదుల చేత వేటి చేత నాకు మృత్యు ఉండకూడదన్నాడు. బ్రహ్మగారిచ్చిన ఇన్ని వరాలకి మినహాయింపు వచ్చేటట్టుగా చూసుకున్నాడు. పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోష వేళ, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, గాలిలో కాదు, నీటిలో కాదు, నిప్పులో కాదు, తన తొడల మీద. ప్రాణమున్నవి కాదు, కోసేస్తే బాధ పెట్టదు, ప్రాణమున్నవి పెరుగుతుంటాయి కాబట్టి గోళ్ల చేత. నరుడు కాదు, మృగము కాదు, నరసింహము. ఇన్నిటికీ బ్రహ్మగారిచ్చిన వరాలకి మినహాయింపు తీసుకొస్తూ బ్రహ్మగారి ఖ్యాతి పాడవకుండా హిరణ్యకశిప సంహారం చేశాడు. అది ఒక విషయం. అంతకన్నా చాలా గొప్ప విషయం ఏమిటంటే, విష్ణువు అంటే వ్యాపకత్వము అని అర్థం. అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడెవరో ఆయన విష్ణువు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటుంది శృతి. వినేదాంట్లో, చూసేదాంట్లో, కనపడుతున్న ప్రతి వస్తువులో ఆయన వ్యాపించి ఉంటాడు, కనపడడు. లోపల అంతర్లీనముగా వ్యాపకత్వమును పొంది ఉంటాడు. ఈ తీగలన్నిటిలో విద్యుత్ ఎలా వ్యాపించి ఉంటుందో అలా వ్యాపించి ఉంటాడు ఆయన.
ఆయన వ్యాపకత్వాన్ని నిరూపించాడు. వ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణుడు రథం నుండి వేగంగా క్రిందికి దిగి బాణాలతో గాయపడిన గుర్రాలను విడిపించాడు. ఆయన హస్తము తగులుతూనే గుర్రాలకి ఇంకేం గాయాలుంటాయండి. అంతకుముందు ఎప్పుడూ చూడని ఆ సన్నివేశాన్ని సిద్ధులు, చారణులు, సైనికులందరూ చూశారు. కృష్ణార్జునును మెచ్చుకున్నారు. అర్జునుడు భూమి మీద నడుస్తూ యుద్ధం చేస్తుంటే మహారథులు ఎవరూ అతడిని అడ్డగించలేకపోయారు. అట్లా అంతా కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. కృష్ణుడితో మాట్లాడుతూ చక్రాకారంగా బాణాలు వదులుతూ మధ్యలో కృష్ణుడితో నవ్వుకుంటున్నాడట. గుర్రాలను కూడా అప్పుడప్పుడు మెల్లగా దానిని ముడుతున్నాడు, తొందరగా కృష్ణ నీళ్లు తాగించడానికి. ఎన్నో రథాలు వచ్చి మీద పడుతున్నాయి, ఎన్నో ఏనుగులు, గుర్రాలు. ఎందుకంటే వీడు కింద దిగటమే ఒక అపురూపం కదా. చుట్టుముడుతున్నాయి అందరికీ. అర్జునుడు కింద ఉన్నాడు అంతే. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, అయినా అర్జునుడు తడబడలేదు. ఎన్నో ఏనుగులు, గుర్రాలు చుట్టుముడుతున్నాయి, అయినా అర్జునుడు ఎక్కడికి కూడా ఏమీ తడబడలేదు. అప్పుడు అర్జునుడు పరాక్రమం అందరినీ మించింది. రాజులు బాణాలను కురిపించారు. ఆ బాణాలు లెక్కలేకుండా అక్కడే భస్మం చేసేశాడు. అప్పుడు అర్జునుడు ఏమాత్రము కంగారు పడకుండా ఆ బాణాలను, గదలను, ప్రాసారాలను వచ్చిన వాటిని వచ్చినట్లుగా నాశనం చేశాడు. గదలు కూడా వచ్చాయి. ఇష్టం చేతులు ఏమున్నాయో, బల్లాలు చేతులు ఏమున్నాయో అన్నీ విసిరిస్తున్నారు. తర్వాత కృష్ణుడు అర్జునుడు నిర్మించిన బాణాల గృహంలోకి నవ్వుతూ ప్రవేశించాడు. నీ సేన చూస్తూ ఉండగానే కృష్ణుడు నిశ్చింతంగా గుర్రాలను అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఆయన అశ్వపాలనలో నేర్పరి. ఎవరు? కృష్ణుడు. అశ్వపాలన కాదు, ప్రపంచ పాలనలో నేర్పరి. ఏంటి అశ్వపాలన అంటున్నావు? మూర్ఖులకు బుద్ధి చెప్పడంలో చాలా నేర్పరి. పాపిష్టులకు చొరకా పెట్టడంలో మహా నేర్పరి. పుణ్యాత్మలకు మోక్షాన్ని ఇవ్వటంలో మహా నేర్పరి. విద్యావంతులు జ్ఞానదృష్టిని ఇచ్చి వాళ్లకు జ్ఞాన సామ్రాజ్యాన్ని ఇవ్వటంలో నేర్పరి. భక్తిగా ఉండేటువంటి వాళ్లకు సామ్రాజ్యాన్ని ఇచ్చేటువంటి నేర్పరి కృష్ణుడు. ఆయన కృపతోనే మనం ఈరోజు మహాభారతాన్ని చెప్పుకుంటున్నాం. చాలా నేర్పరి ఆయన. గుర్రాల శ్రమను, పీడను, వణుకును, గాయాలను పోగొట్టాడు. వణుకుతున్నాయి అటువంటి గుర్రాలు, కృష్ణుడి యొక్క గుర్రాలే వణుకుతున్నాయంటే ఇక కౌరవుల యొక్క సేనలో ఉండేటువంటి వాళ్ళంతా బాణాలతో ఎంతగా గుచ్చుకున్నాయో పాపం. చేతులతో వాటిని గుచ్చుకున్నటువంటి బాణాలను తొలగించాడు. గుర్రాలనంతా నిమిరాడు. వాటిని చక్కగా అటు ఇటు త్రిప్పి నీరు త్రాగించాడు. ఆ గుర్రాలు సంతోషంగా నీరు త్రాగి స్నానం చేశాయి. ఇక చూసుకోండి, అప్పుడే పుట్టినట్టుగా ఉన్నాయి. ఇక బాగా ఆహారాన్ని తిన్నాయి. ఆ రోజు అలసట చాలా ఉంది, తినలేదు. అలసటనంతా తొలగించుకొని మళ్ళీ రథం దగ్గరకు అవంతకవే వచ్చాయి. కృష్ణుడు వాటిని రథానికి కట్టాడు. తర్వాత రథాన్ని ఎక్కి అర్జునుడితో కలిసి బయలుదేరాడు. అర్జునుడు కూడా కూర్చోబెట్టుకున్నాడు, రా నాయనా అని. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి కౌరవ సేనలోని నీ వాళ్ళందరూ ఎంతో కలత చెందారు. ఏంటిది ఇట్లా కూర్చున్నారు వీళ్ళు? పిక్నిక్ వచ్చినట్టుగా వచ్చి లక్షణంగా తిని గుర్రాలకి తాగిపెట్టి గుర్రాలకు తినిపించి వీళ్ళు కూర్చొని యుద్ధం చేస్తున్నారంటే ఇంక మన కథ ఏమిటో గోవింది అయిపోయింది మనకు. అంతటితో అనుకున్నారు అందరూ కూడా. కూరలు పీకని పాముల్లాగా బుసలు కొట్టారు వాళ్ళంతా కూడా. చిచి,
అర్జునుడు కృష్ణుడు వెళ్ళిపోయారు అని అనుకున్నారు. ఒళ్ళు జలధరిస్తున్నటువంటి అద్భుత సన్నివేశాన్ని చూసి వాళ్ళకి అర్థం కాలే ఏం జరుగుతుందని. నీ సేనలోని ఉండే వాళ్ళందరూ కూడా తొందరపడి మనం మంచి అవకాశాన్ని కోల్పోయాం, చిచ్చిచి ఎంత పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారా, వెళ్ళిపోయారు. ఇది జరగకుండా ఉంటే బాగుండేదని మాట్లాడుకున్నారు. ఏమీ లేదు అక్కడ, సరస్సు లేదు, ఏం లేదు. ఆక్రోశించారు. వాళ్ళందరూ సరస్సులో వాళ్ళు నీళ్లు తాగుదామంటే లేదు, అక్కడ కింద పడ్డారు అందరూ. బురదలకు అందరూ చెదిరిపోతూ అర్జునుడిని నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కృష్ణార్జునులు నీ సేనను చెదరగొడుతూనే ఉన్నారు. వారిని చూసి ఇతర సైనికులు ఇలా అన్నారు, ఓ కౌరవులారా, కృష్ణార్జునులను చంపటానికి తొందరపడండి. వాళ్ళు అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ కిందంతా తిరుగుతూ ఉంటారు, మంచి టైం చూసుకొని చంపదాం. రథం మీద ఉన్న అర్జునుడు మనమందరం చూస్తూ ఉండగానే ఈ రణభూమిలో మనల్ని హేళన చేస్తూ సైంధవుణ్ణి చంపడానికి వెళుతున్నాడు చూడండి అన్నారు. ఆ తర్వాత అర్జునుడు సైంధవుడి వైపుకు దూసుకొని వెళ్ళాడు. ఇంతలో సూర్యుడు అస్తమించసాగాడు. అప్పుడు అర్జునుడు కోపించిన యముడిలాగా దూసుకొని వెళుతుంటే నీ యోధులు అడ్డగించలేకపోయారు అందరూ కూడా. అప్పుడు అర్జునుడు సింహం మృగాలను తరిమి కొట్టినట్టుగా నీ సైన్యాన్ని అంతా తరిమి కొట్టాడు. సైంధవుడి కోసం వెతికాడు. శ్రీకృష్ణుడు నీ సేనలోకి చుచ్చుకొని పోతూ గుర్రాలను వేగంగా నడిపాడు. కొంగలాగాను తెల్లగాను ఉన్నటువంటి పాంచజన్యాన్ని పూరించాడు. అప్పుడు అర్జునుడు ముందుకు వేసినటువంటి బాణాలు ఆయన వెనుక పడుతున్నాయి. అంటే బాణం వేస్తున్నాడు, చాలా రథం నడుపుతున్నాడు. ఆ బాణం వేగం ఎట్లుందంటే రథం వేగం విపరీతంగా ఉంది. బాణాలు వెనక నుంచి వస్తున్నాయి, అంటే అవే వెనకబడ్డాయేమో అంతగా పోతున్నాయి. వాయువేగం గల అర్జునుడి గుర్రాలు తీవ్రంగా పరిగెత్తుతున్నాయి. నీ సేనలన్నీ చెదిరిపోయాయి. దుర్యోధనుడు ఎంత వేగంగా వచ్చి అర్జునుడిని వెంటాడాడంటే రణభూమిలో బాణాల దెబ్బతిన్న యోధులందరూ కృష్ణార్జునులను చూడలేకపోయారు. ఎక్కడ పోతున్నారో తెలియదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు సంజయుడు, మహారాజా, నీ సేన తమను దాటి వెళ్ళిపోతున్నటువంటి కృష్ణార్జునులను చూసి భయంతో వణికిపోయింది. నీ వీరులందరూ కోపంతో అర్జునుడిని ఎదిరించారు. అర్జునుడితో యుద్ధానికి దిగారు. కానీ వారెవరూ వెనక్కి తిరిగి రావటం లేదు. అసంతస్తున్యవర్తంత వేదేభ్య ఇవ నాస్తికాః నరకం భజమానాస్తే ప్రత్యపద్యంత కిల్బిషం. వేదాల నుండి నాస్తికులు దూరమైనట్లుగా అధములు మాత్రమే వెన్ను చూపించి తిరిగి వస్తున్నారు. వారు నరకానికి వెళ్ళి తప్పకుండా పాపాలన్నీ అనుభవిస్తారు. ఇంతలో కృష్ణార్జునుడు రథసేనను దాటి బయటపడ్డారు. అప్పుడు వారు రాహువు నోటి నుండి విముక్తి పొందిన సూర్యుల్లాగా ఉన్నారు. ఆ ద్రోణసేన శస్త్రధారులతో నిండి దుర్భేద్యంగా ఉంది. దాని నుండి కృష్ణార్జునులు బయటపడి ప్రళయకాల సూర్యుల్లాగా వెలిగిపోయారు. మహారాజా, కృష్ణార్జునులు ద్రోణసేనను భోజసేనను కూడా దాటిపోయారు. పెరిగిపోతున్న అగ్నుల్లాగా విజృంభిస్తున్నటువంటి వారిని చూసి మళ్ళీ నీ వారు ఇక సైంధవుడు చావటం ఖాయం అని నిర్ణయం చేసుకున్నారు. అన్ని లోపల దాటిపోతున్నారు, అన్నీ భేదించేస్తున్నారు. మొత్తం అన్నీ భేదించడమే కాక చెల్లాచెదరు చేసేస్తున్నారు. కృష్ణార్జునుడు వ్యూహంలో సైంధవుడి కోసం వెతుకుతున్నారు. ఒక పక్క నీ కుమారులు తీవ్రమైన కోలాహలం చేస్తున్నారు. కృష్ణార్జునుడు శత్రుసేనను దాటిపోతూ సంతోషించారు. అప్పుడు ద్రోణుడు వారిని తన బాణాలతో బాధించాడు. కృష్ణార్జునుడు ద్రోణుని బాణాలతో గాయపడి నెత్రోడుతున్నారు.
పాపం నెత్తురొస్తున్నది. అయినా వారు అదేదీ లెక్క చేయకుండా సైంధవుడి వద్దకు వచ్చారు. సైంధవుడిని చూస్తూ నిలబడ్డారు. వచ్చేసారు మొత్తం. కృష్ణార్జునుడు ఎర్రని కళ్ళు కలిగి ఉన్నారు. వారు సింధురాజును చూసి ఆనందంతో ఎన్నోసార్లు పెద్దగా గర్జించారు. ఎందుకంటే ఆ వ్యూహం అటువంటిది. సైంధవుడి దగ్గర రావటానికే కష్టం, సింధురాజు దగ్గరికి రావటమే కష్టం. అటువంటి వ్యూహం పన్నాడు ద్రోణుడు. ఇవన్నీ తప్పుకొని వచ్చేశారు. అప్పుడు పగ్గాలు పట్టిన కృష్ణుడి తేజస్సు, ధనస్సును పట్టుకున్నటువంటి అర్జునుడి యొక్క తేజస్సు సూర్యాగ్నుల కాంతిలాగా వెలిగిపోయింది. తమకు దగ్గరలో ఉన్నటువంటి సైంధవుణ్ణి కృష్ణార్జునులు చూశారు. మాంసాన్ని చూసిన డేగల్లాగా మురిసిపోయారు. డేగల కోపంతో మాంసం మీదకు దూకినట్లుగా కృష్ణార్జునులు వేగంగా సైంధవుడి మీదకి దూకారు. ఆ కృష్ణార్జునుల ప్రయత్నాన్ని దుర్యోధనుడు చూశాడు. సైంధవుని ఎలాగైనా రక్షించాలని దుర్యోధనుడు కృష్ణార్జునులపైకి దాడి చేశాడు. అప్పుడు ద్రోణుడు బంధించిన కవచంతో దుర్యోధనుడు ఒకే ఒక రథంలో వారి వద్దకు వేగంగా వచ్చాడు. అతడికి అశ్వాలను అదుపు చేయటం తెలుసు. నీ కొడుకు కృష్ణార్జునుల దాటి కృష్ణుడు ఎదురుగా నిలబడ్డాడు. ఆ దుర్యోధనుడు చూసి శ్రీకృష్ణుడు అప్పుడు ఆ సమయానికి తగినట్టుగా అర్జునుడితో ఇలా అన్నాడు అని చెప్పాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 102వ అధ్యాయం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, దుర్యోధనుడు మనలను దాటిపోయాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు ఈ దుర్యోధనుడితో పోరాడు. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు గెలుపు ఓటమీలు తేలాలి. ఈ మధ్య రణజూదం ఆసన్నమైంది కనుక ఓ అర్జున, నువ్వు చెప్పావు రణజూదం అక్కడ ఆడదామని, ఇప్పుడు వచ్చింది కనుక ఓ అర్జున, నువ్వు ఎప్పటి నుంచో దాచుకున్న విషాన్ని ఇప్పుడు కక్కివేసేయి. ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ దుర్యోధనుడే పాండవుల అనర్థాలన్నిటికీ మూలం, తెలుసు కదా. ఈ దుర్యోధనుడికి రాజ్యకాంక్ష ఎక్కువ, లేకపోతే నీతో పోరాడాలని ఎలా వస్తాడు ఆలోచించు. అదృష్టం కొద్దీ ఇతడు ఇప్పుడు నీ బాణాల దారిలోకి వచ్చాడు. ఇక ప్రాణాలు తీసేలాగా ఇతడితో నువ్వు యుద్ధం చేయి. మంచి పని చేశాడు, వచ్చాడు. నువ్వు విజయం పొందాలి. ఇతడు ఐశ్వర్య మదంతో గర్వించున్నాడు. ఇతడు ఎప్పుడూ కష్టాలు అనుభవించలేదు, ఎప్పుడు కూడా బాగా పెరిగాడు. యుద్ధంలో నీ పరాక్రమం గురించి ఇతడికి తెలియదు. సురులు, అసురులు, మానవులు మొదలైన ఈ 3 లోకాలు కలిసిన నిన్ను గెలవటానికి ఉత్సాహపడరు. ఇక ఒంటరిగా ఉన్న ఈ సుయోధనుడి గురించి చెప్పవలసిన పని లేదు. కనుక ఇతడితో పోరాడు. ఈ దుర్యోధనుడిని వధించు. నికృత్యారాజ్యహరణం నికృత్యారాజ్యహరణం వనవాసంచ పాండవ వనవాసంచ పాండవ పరిక్లేశంచ కృష్ణాయాః పరిక్లేశంచ కృష్ణాయాః హృది కృత్వా పరాక్రమం హృది కృత్వా పరాక్రమం. మోసంతో రాజ్యాన్ని అపహరించడం, వనవాసానికి పంపించడం, ద్రౌపదిని కష్టపెట్టడం, ఇవన్నీ మనసులో తలుచుకో. ఇతడిపై విజృంభించు. దుర్యోధనుడిని చంపితే ఇతడి సైన్యం నాయకుడు లేనిది అవుతుంది. అప్పుడు దాన్ని నువ్వు సులభంగా సంహరించవచ్చు. ముందు ఈ దుర్మార్గుల మూలాన్ని ఛేదించు. శత్రుత్వానికి నేడే అవబృత స్నానం జరిగిపోవాలన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, నాకిదే కర్తవ్యం. నేను మిగిలిన పనులు విడిచిపెడుతున్నాను. రథాన్ని దుర్యోధనుడికి ఎదురుగా నిలుపు. ఇతడు మన రాజ్యాన్ని సుఖంగా చాలా కాలం అనుభవించాడు. ఇక నేను విజృంభించి ఇతడి తలను ముక్కలు ముక్కలు చేస్తాను. మాధవ, ఈ దుర్యోధనుని చంపి గతంలో కలిగిన దుఃఖాలు అన్నిటినీ పోగొట్టుకుంటాను అని ఇలా కృష్ణార్జునులు మాట్లాడుకుంటూ దుర్యోధనుని పట్టుకోవాలనుకున్నారు. రథంలో ముందుకు కదిలారు. ఇంతలో నీ కొడుకు వారికి దగ్గరగా వచ్చి నిర్భయంగా నిలబడ్డాడు.
అతడు భయపడవలసిన ఆ సమయంలో కూడా ఏమాత్రం భయపడకుండా ఉన్నాడు నీ కొడుకు. అవునా? అట్లా ఓహో, ఆ దుర్యోధనుడిని చూసి రాజులందరూ ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. నీ పుత్రుడు శత్రువైన అర్జునుడిని ఏమాత్రం లెక్క చేయలేదు. అతన్ని సైంధవుడి వద్దకు వెళ్లకుండా అడ్డగించాడు. మంచి పని చేశాడు. అవమానం ఈరోజు అయిపోతే అయిపోయింది కదా, అర్జునుడి ప్రతిజ్ఞ తీరిపోతుంది కదా, అగ్ని ప్రవేశం చేసేస్తాడు కదా. ఆహా, నా కొడుకే కొడుకు, అందుకే నేనేమీ చేయలేదు వాణ్ణి. అందుకు అర్జునుడు నీ పుత్రుడిపై తీవ్రంగా కోపించాడు. అర్జునుడు ఊరికే ఉంటాడా? దుర్యోధనుడు నవ్వుతూ వారిని యుద్ధానికి పిలిచాడు. నవ్వుతున్నాడు, పిలిచాడు. ఎంతో మురిసిపోతున్నాడు. అతన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో ఎంతో ఆనందించి సింహనాదాలు చేశారు. నీ యోధులు కూడా ఆనందంగా ఉన్న కృష్ణార్జునులను చూసి ఇక మన రాజు అనుకోలేడు. ఏంటి ఇంతగా అయినా ఇంత ఆనందంగా వాళ్ళిద్దరు ఉన్నారే, మీ సైన్యమంతా అనుకుంది మన సైన్యమంతా, ఇక మన రాజు గోవింద అయిపోతాడు ఈరోజు అనుకున్నారు. మన రారాజు చనిపోయాడు అని భయంతో అరిచారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉన్నారో, వెళ్ళాడు కదా, ఏమైపోతాడో. ఆ అరుపులు విని దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ వీరులారా, భయపడకండి, నేను ఇప్పుడే మీకు అభయం ఇస్తున్నాను, భయాన్ని తొలగిస్తాను. ఈ కృష్ణార్జునులు నాకు ఒక లెక్కన, వీళ్ళని ఇప్పుడే సంహరిస్తాను అని ధైర్యం చెప్పాడు. తర్వాత అర్జునుడితో ఇలా అన్నాడు, ఏ అర్జున, నువ్వే కనుక పాండురాజు కొడుకువైతే, నువ్వే అస్త్ర విద్యను కనుక నేర్చుకొని ఉంటే నాపై దివ్యాస్త్రాలను వేసుకో, వేయి చూస్తాం ఏమేస్తావు. నీకు దివ్యాస్త్రాలు తెలుసు అంట కదా, వేయి చూస్తాం. నన్ను ఏం చేయలేవు. నీకు కృష్ణుడికి ఉన్నటువంటి బలాన్ని అంతా నాపై చూపించు. ఇద్దరు కూడా నీ పౌరుషాన్ని చూపించు. మీ ఇద్దరి పౌరుషం చూపించండి. మా ఎదుటి కాకుండా నువ్వు ఏవేవో గొప్ప పనులు చేశావట కదా, ఇట్లంతా అంటున్నాడు. సత్కారాలు పొందావట నువ్వు. ఇలా నీ పనులన్నీ అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నా ఎదుట ఆ గొప్ప పనులను చేసి చూపించు, చూస్తాం అని అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 103వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ కుమారుడైన దుర్యోధనుడు అర్జునుడితో అలా నిర్భయంగా మాట్లాడాడు. తర్వాత వేగంగా మర్మాలను ఛేదించే 3 బాణాలతో అర్జునుడిని కొట్టాడు. మరో 4 బాణాలతో అతడి గుర్రాలను గాయపరిచాడు. 10 బాణాలను ప్రయోగించి కృష్ణుడు రొమ్ముపై గాయం చేశాడు. ఒక బల్లాతో కృష్ణుడి ఒక కొరడాను ముక్కలు చేశాడు. అందుకు అర్జునుడు కోపించి 14 బాణాలు ప్రయోగించి దుర్యోధనుని కొట్టాడు. కానీ అవి దుర్యోధనుని కవచానికి తగిలి జారిపడ్డాయి. మళ్ళీ పదునైన 14 బాణాలను ప్రయోగించాడు. అవి కూడా నీ కుమారుడి కవచానికి తగిలి జారిపడ్డాయి. అలా అర్జునుడు ప్రయోగించిన 28 బాణాలు వ్యర్థం కావటాన్ని కృష్ణుడు చూసి అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇలా జరగటాన్ని నేనెప్పుడూ చూడలేదు. నీ బాణాలు ప్రయోజనం లేకుండా పోతున్నాయి. ఏంటో, ఏం కవచమో ఇది? ఎవరిచ్చారో ఈ కవచం? ఇది ఎవరిదో ఉంది ఈ కవచం. గాంధీవం నుండి పుట్టిన శక్తి ఏమైపోయింది? అంతకు ముందులాగా లేనందుకు ఏమైపోతుంది నువ్వు ప్రయోగించేది? ఓ అర్జున, నువ్వు దుర్యోధనుడి రథం మీద ప్రయోగించిన బాణాలు వ్యర్థమైపోతున్నాయే, రణభూమిలో పడిపోతున్నాయి. అర్జున, నీ బాణాలు వజ్రంతోనూ పిడుగుతోనూ సమానంగా ఉంటాయి కదా, ఘోరంగా ఉంటాయి కదా. అవి శత్రువుల శరీరాలను చీలుస్తాయి కదా. మరి అవి ఎందుకు ఈరోజు విఫలమవుతున్నాయి? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.